లేదండి, ఆ కంపెనీ బాగానే ఉంటుంది. నేను మళ్ళీ చేస్తానండి మీకు. ఈడెవడు త్రిషాన్ తీసుకెళ్తున్నాడు? రే బనీ ఇలా నువ్వు షాప్ చూస్తా ఉంటా, ఇప్పుడే వస్తా. సరే అన్న. హలో, వాడు ఇప్పుడే షాప్ నుంచి వెళ్ళిపోయాడు. వాడు దొరికిన తర్వాత మీకు ఫోన్ చేస్తాను, మీరు అక్కడికి వచ్చేయండి. ఓకే? త్రిష, నీ డాన్స్ నాకు నచ్చిందనుకో, నిన్ను హీరోయిన్గా పెట్టి రాజమౌళి డైరెక్షన్లో సినిమా తీస్తా. ఇదిగో ఈ కాస్ట్యూమ్స్ వేసుకో, ఈ లోపల వాడెవడో చూసొస్తాను. సార్ నమస్తే అండి. ఇందాక మీతో ఒక అమ్మాయి వచ్చింది కదా, ఆ అమ్మాయిని పిలిస్తే ఒకసారి మాట్లాడి వెళ్ళిపోతాను. ఆ రేణుగుంటకు నేను గంటకు 1000 రూపాయలు ఇచ్చి తీసుకొచ్చాను. అవి నేను ఇస్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. హలో మేడం, నన్ను గుర్తుపెట్టారండి మీరు? మీరు ఓ ఏంటండి, ఆ రోజు ఫుడ్ కోసం వెళ్ళి మళ్ళీ రాలేదేంటి? అది సరిగానండి. మీరు ఆ రోజు మా ఆవిడతో ఏం మాట్లాడారు? ఏమైనా మాట్లాడడానికి తను నన్ను చూస్తే కదా. సో మా ఆవిడ మిమ్మల్ని చూడలేదన్నమాట? లేదు. థ్యాంక్స్ అండి. హలో రే రాంబాబు, నువ్వు మా ఆవిడతో ఏం చెప్పొద్దు. హే, నేను త్రిషాని కలిశాను. త్రిషాని మా ఆవిడ చూడలేదంట. అక్కడ నువ్వేం డిస్కస్ చేయొద్దు, అర్థమైందా? నేనన్నా పని మాట్లాడుతున్నాను. రాంబాబు తన ఫోన్ ని మన షాప్ లో ఛార్జింగ్ పెట్టి మర్చిపోయి వెళ్ళిపోయాడు. ఎప్పుడు చెత్తగాడు, ఏ టైం క్యాష్. వాడు ఇంట్లోకి వెళ్ళినట్టున్నాడు. వాడు మన నుంచి తప్పించుకుని పారిపోకుండా ఉండాలంటే వాడు బైక్ టైర్స్ లో గాలి తీసేయగలనా? థ్యాంక్స్ అండి. ఏం అదృష్టం, అప్పనంగా 1000 రూపాయలు వచ్చినాయి. వీడే వాడు, చంపేయండి నా కొడుకుని. అమ్మో, అయ్య బాబోయ్, నా ఫ్రిడ్జ్. అయ్య బాబోయ్, భూకంపం వచ్చినట్టు పడిపోతుంది. మా ఇల్లంతా దోచేస్తున్నారు బాబోయ్.
టైం అంటే టైం రా. నువ్వేనా వాళ్ళని పంపించింది? అవును సార్. సారీ సార్, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. ఏడ్చేలే కానీ ముందు ఏదో హాస్పిటల్ పంపించు, లేదా చేస్తారు. అలాగే సార్. సార్ ఎలా ఇచ్చారు అమ్మాయి నీకు? పొర మొత్తకనాయాల. ఓకే సార్. ఎవర్రా మీరు అందరూ? మా ఇల్లంతా సర్వనాశనం చేశారు. పోలీస్ స్టేషన్కి రండి. రే మంగపతి! అమ్మో చారి, ఎక్కడికి పోతావరా కంత్రి వెధవా? ఎన్నాళ్ళు తప్పించుకుంటావు? రే పద పోలీస్ స్టేషన్కి. పోలీస్ స్టేషన్కి ఎందుకు చారి గారు? మనలో మనం సామరస్యంగా తెలుసుకుందాం. ఈ ఇల్లు మందే కదా, దీన్ని నమ్మేసి నేను మీ బాకీ తీర్చేస్తాను. మీరు మళ్ళీ నాకు 20 రూపాయల ఇంట్రెస్ట్కి ఇద్దరు కానీ. నిజంగా 20 రూపాయలు వడ్డీ ఇస్తావా? నా మీదొట్టు. అయితే ఓకేదా రండి. ఇంత ఆటో ఆటో ఆటో. హలో బావా, ఇన్ని రోజులు మా అక్క నీతో ఎందుకు మాట్లాడలేదో తెలుసా? ఎందుకు? దేవుడా, ఈ సమస్య నుంచి నువ్వే బయట నాకు ధైర్యం ఇవ్వు. ఓ అన్నయ్య, మీరా? లోపలికి రండి. అలాగే. ఆయన షాప్ లో లేడా? ఉన్నాడు, నేను అక్కడి నుంచే వస్తున్నా. ఏం లేదు చెల్లమ్మ, నువ్వు నాకు 10 నిమిషాలు టైం ఇస్తే నేను చేసిన అదో పని వల్ల వంశీ ఎలా ఇరుక్కున్నాడో డీటెయిల్గా చెప్పేసి వెళ్ళిపోతాను. కూర్చోండి. ఆటో జేజనగర్ వస్తా. కూర్చోనా? పోనీ. అంతేగా చెల్లెమ్మ, ఆ మధ్య నువ్వు ఊరెళ్తూ పని మనిషిని కూడా రావద్దని చెప్పావట. ఇలా ప్రతి చిన్న విషయానికి నువ్వు అనుమానిస్తున్నావని అదిగో ఆ గార్డెన్లో కూర్చొని ఫీల్ అవుతుంటే ఆ టైంకి నేను వచ్చా. తొందరగా పోనీ అమ్మా. వంశీ వద్దు వద్దు అంటున్నా నేనే వినకుండా ఆ రాత్రి ఒక అమ్మాయిని తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయాను. ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకో, ట్రాఫిక్ ఉండదు. ఆ అమ్మాయికి తినడానికి ఏదైనా తెద్దామని రెస్టారెంట్కి వెళ్ళాడు. అక్కడ గొడవ అయిపోయి అట్నుంచి అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. టైం అయిపోతుంది, వీడు అక్కడ ఏం వాగుతున్నాడు ఏంటో. ఆ రాత్రి అంతా పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. నాకు ఫోన్ చేశాడు, నేనే లిఫ్ట్ చేయలేకపోయాను. ఏంటా ఏంటి పెట్రోల్ అయిపోయిందా? 6 లీటర్ కొట్టించిన. ముందు చూసుకోండి. ఏందన్నా కొడతావు? సార్ డబ్బులు. ఇదిగో ఈ డబ్బులు చేయండి సార్. ఉంచుగా. అది చెల్లెమ్మ జరిగింది, వాడిదేం తప్పులేదు, తప్పంతా నాదే. అప్పుడే వచ్చేవి, మేనేజ్ చేస్తున్నాను కదా. ఎందుకు కుట్టే బావజీ? ఎందుకు కొట్టానా? ఏం చెప్పొచ్చారో షాపులో బన్నీగడితో? గీతకి నాకు గొడవ పెడతానని షాపులో బెట్టు కట్టేస్తారు బన్నీగడితో. నేనా? నువ్వు కాకపోతే నేనా? ఏంటన్నయ్యా, మేమిద్దరం గొడవ పడితే నీకు సంతోషమా? అది కాదు చెల్లెమ్మా. ఇంకేం చెప్పకన్నయ్యా. ఒకసారి నేదో అప్పున్నారని చెప్పి నన్ను భయపెట్టావు. తీసుకున్న అప్పు ఇవ్వబడుతుందని. ఇంకోసారి ఈయన జేబులో ఎవరో అమ్మాయి ఫోటో పెట్టి నేను అనుమానించేటట్టు చేశావు. అవును చెల్లెమ్మా, వాడిని సరదాగా ఏడిపిద్దామని నేనే అవి వాడి జేబులో పెట్టాను. మళ్ళీ ఇప్పుడొచ్చి ఈయన మీద లేనిపోని అబద్ధాలు చెప్తున్నావు. దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకన్నయ్యా. నేనంత తెలివైన దాన్ని కాదు. ఎవరేం చెప్పినా ఈజీగా నమ్మేసి పాపం ఎన్ని ఇబ్బంది పెడతాను. అది ఓకే చెల్లెమ్మా. చేసిన తప్పు ఒప్పుకొని మర్యాదగా ఎక్కడి నుంచి దొబ్బే. బావజీ నువ్వేం మాట్లాడుతావు నాకు అర్థం అవ్వట్లేదు. నువ్వేం మాట్లాడుతావు నీకు అర్థం అవుతుందా? ప్రతిసారి ఇలాగే గొడవలు పెడతావు కదా మా ఇద్దరి మధ్య. ఏంట్రా ఇంక నీకేం పని లేదా? నోరు మూసుకో, చంపేస్తా. బుద్ధిందిరా నీకు? అసలు మా